ఏసీబీ అధికారులమంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు 10 లక్షల రూపాయల టోకరా వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఈ నెల 18వ తేదీన ఏసీబీ అధికారులమంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్, పర్సనల్ పిఏలు తమ ఆధీనంలో ఉన్నారని, తమకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. అయితే నకిలీ ఏసీబీ అధికారుల డిమాండ్ మేరకు జైపాల్ రెడ్డి 3 దఫాలుగా 10,20,000 రూపాయల నగదు చెల్లించారు. విషయం కాస్త డ్రైవర్ తర్వాత పనిచేసే వారిని ఆరా తీయగా తమనెవరూ పిలవలేదని, తామెక్కడికి పోలేదని చెప్పడంతో మోసపోయానని గమనించుకున్న జైపాల్ రెడ్డి గత రాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయి ఉంటుందని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిల్స్ కాలనీ సిఐ రమేష్ తెలిపారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. నేను కంప్లైంట్ చేస్తున్నాను, ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకో అని చెప్పేసి ఇతన్ని మాట్లాడడం, బెదిరియడం, కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్లను అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందని అంతా నిజం, ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుంటాడు. తర్వాత ఇతను కాదని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నేను ప్రాపర్గా ఎస్ఓబీ ప్రకారం ఫాలో అయ్యి అది టీమ్ ట్రైన్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు కంప్లీట్ సార్ అంటే ఇట్లాంటి యాక్చువల్గా చాలా సార్లు మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం, సైబర్ అవేర్నెస్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వెన్స్డే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీక్లీ ఒక 4-5 సార్లు ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ తరఫున మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం. అలాగే టీవీలో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. ప్రజలు దయచేసి ఇలాంటివి ఎవరైనా సరే, ఇంతకుముందు డిజిటల్ అరెస్ట్ అని వచ్చేది, ఇప్పుడు ఏసీబీ అని ఒక కొత్తగా పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే, ఉద్యోగులైనా ప్రజలైనా, ఇలాంటి థ్రెటన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఇమీడియట్లీ కన్సల్ట్ పోస్ట్ చేయండి. కానీ ఇంకా 1930 కానీ ఈ కంప్లైంట్ చేయడం వల్ల మీకు ఒక సత్వర పరిష్కారం దొరుకుతుందని మీ అందరికీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను.